ధ్యానం చేద్దాం. ఇప్పుడు సమయము 12:30 అవుతా ఉన్నది. నేను ఒక 40 నిమిషాలు లేదంటే ఒక 45 నిమిషాలు అంటే 1:10 లేదంటే 1:15 లోపు దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. కొంచెం సేపు ఈ 40 నిమిషాలు మీరు దేవుని యొక్క మాటలు వినండి. మధ్యలో ఎవరు కూడా దయచేసి డిస్టర్బ్ చేయమాకండి. మీ యొక్క మొబైల్ ఫోన్స్ని మీరు సైలెంట్లో పెట్టుకోవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఈ దినము మన యొక్క ధ్యానాంశం ఏమిటి అంటే నిలకడగా ఉండుట అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏ విషయాలలో మనము నిలకడగా ఉండాలి అంటే నేను ఒక 3 విషయాలను నేను చెప్తాను. మొదటి విషయం ఏమిటంటే కృపలో నిలకడగా ఉండాలి. రెండవది విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మూడవది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఈ 3 విషయాలను నేను మీకు చెప్తాను. చూడండి, మనం మొట్టమొదటి విషయంగా కృపయందు నిలకడగా ఉండుట ఎలా అపోస్తుల అనే విషయాన్ని మనం చూద్దాము. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనము. సమాజ మందిరములలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించేవి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా నుండవలనని వారిని హెచ్చరించేవి. చాలండి. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం చదువుకున్నాం. అదేమిటంటే మరి లూకాసు ఈ యొక్క అపోస్తుల కార్యములలో దైవజనుడైనటువంటి పౌలు, బర్నబా వీరు దేవుని యొక్క వాక్యాన్ని సమాజ మందిరములలో బోధించారు. సమాజ మందిరములు అనగా ఏమిటంటే యూదులు విశ్రాంతి దినమున ప్రతి శనివారము కూడుకునేటటువంటి ఆలయాలు, చిన్న చిన్న ఆలయాలు. ఇప్పుడు ఇది గనక ఎట్లాగా మందిరమో అట్లాగా యూదులు అంతా కలిసి ప్రతి శనివారం కూడా కూడుకొని ప్రార్థన చేసుకొని వాక్యాన్ని నేర్చుకునేటటువంటి ప్రదేశాలు. అయితే ఒక విషయం ఏమిటంటే ఇలాగున ఈ సమాజ మందిరములలోనికి అపోస్తులైనటువంటి పౌలు బర్నబా వెళ్ళారు. పౌలు బర్నబా వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తే ఏమైందంటే ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి యూదులు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. సువార్త ఏమిటి అంటే ధర్మశాస్త్రాన్ని ఇక మనం పాటించాల్సినటువంటి అవసరం లేదు, యేసుక్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచాలి అనేది సువార్త. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి మనం కట్టుబడి లేము, దాని నుంచి మనం విడిపించబడి మనము యేసుక్రీస్తులోనికి వచ్చాము. ఇక ధర్మశాస్త్రం కింద మనం లేము. అమావాస్య, విశ్రాంతి దినములు, పండుగలు ఇవేవి మనకి లేవు అని కొలసిలకు రాసినటువంటి పత్రికలో మనము చూస్తాము. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, పౌలు మనం ఒకసారి గలతీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. గలతీలకు రాసిన పత్రికలోనికి వద్దాం.
3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ధర్మశాస్త్రమును విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నిటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ మాట పౌలు ఎక్కడి నుంచి తీసుకున్నాడు తెలుసా? ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 26వ వచనం నుంచి తీసుకున్నాడు. చదవండి ఆ మాట, ద్వితీయోపదేశ కాండం 27, 26. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అంటే ధర్మశాస్త్రము అనగా ఆది కాండంలో కాదు, నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం స్టార్ట్ అయింది. నిర్గమాకాండంలో ధర్మశాస్త్రం స్టార్ట్ అయ్యి ద్వితీయోపదేశ కాండం దాకా ధర్మశాస్త్రం అనేది, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ లేవ్యాకాండము, తర్వాత సంఖ్యాకాండము, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం, నిర్గమాకాండం, ఇట్లాగా ఈ 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమాకాండము, అదేవిధంగా లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పుస్తకాలలో ధర్మశాస్త్రం అనేది మనం చూస్తాం. ఆదికాండంలో ప్రారంభం అవదు, కానీ ఆదికాండం కూడా ధర్మశాస్త్రం కింద పిలువబడుతుంది. నిర్గమాకాండంలో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని విధులు, ఆజ్ఞలు అక్కడి నుంచి ప్రారంభం అవుతాయి. ధర్మశాస్త్రం దేవుడిస్తాడు. అయితే ధర్మశాస్త్రము వలన ఇక్కడ చెప్తా ఉన్నాడు, అమ్మా సైలెంట్లో పెట్టండి. ధర్మశాస్త్రము వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా ఎంచబడడు. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయలేదు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నింటినీ గైకొనాలి. ఒక్క ఆజ్ఞ గైకొనకపోయినా, ఇప్పుడు మొత్తం ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం మొత్తం కూడా 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞల్లో 612 ఆజ్ఞలు పాటించి 13వ ఆజ్ఞ గనక మనం చెయ్యలేకపోయామనుకో, వాక్యం ఏం చెబుతా ఉందంటే, ద్వితీయోపదేశ కాండం ఏం చెబుతుందంటే, ఆ వ్యక్తి శాపగ్రస్తుడు. ఆ వ్యక్తి ఏమంట? శాపగ్రస్తుడు. నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. కాబట్టి ధర్మశాస్త్రము వలన, ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు తప్ప భూమి మీద ఏ మనిషి నెరవేర్చలేడు. సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. ఇక ఎవరో నీతిమంతులుగా అని కింద కూర్చో. ఏం పర్వాలేదు, కింద కూర్చో. కాబట్టి కుర్చీలు లేవు కదా, ఖాళీ లేవు కదా, ఎవరిని వస్తే కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ధర్మశాస్త్రము వలన ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా ఎంచబడడు. ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి పాటించలేడు అని దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది.
కాబట్టి ఒక మాట మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. చాలు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా అంట మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. యేసుక్రీస్తు వలన మాకండి పిల్లలు మాట్లాడమాకండి. చూడండి, యేసుక్రీస్తు వలన కృపయందు ప్రవేశము గలవారమై. యేసుక్రీస్తును ఒక వ్యక్తి నమ్ముకున్నాడు అంటే ఆ వ్యక్తి దేవుని చేత కృప పొందుకున్నాడు అని. అయితే ఇప్పుడు మళ్ళా ధర్మశాస్త్రంలోనికి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకో, ఆ కృపని పోగొట్టుకుంటాడు అని బైబిల్ చెప్తుంది. ధర్మశాస్త్రంలోనికి వెళ్ళిపోవటం అంటే ఏమిటి? సెవెంత్ డే అడ్వాంటిజం అనేటటువంటి ఒక సంస్థ ఉంది. అంటే వాళ్ళు ఏం పాటిస్తామంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెబుతూనే వాళ్ళు ఏం పాటిస్తామంటే శనివారము విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటారు. విశ్రాంతి దినాన్ని అంటే ఆదివారం కాదు మనకు ఆరాధన, శనివారం మనం విశ్రాంతి దినాన్ని పాటించాలి. సెవెంత్ డే అడ్వాంటిజం ఇది దుర్బోధ. అట్లా చాలామంది దేవుని పిల్లలు ఆ సెవెంత్ డే అడ్వాంటిజంలోకి వెళ్ళిపోయారు. పరలోకపు తల్లి అనేటటువంటి ఇంకొక బోధ ఉంది. అప్పుడు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టారు, వాళ్ళు అద్దెకి తీసుకొని పెట్టారు ఈ మూల మీద. అప్పుడు మన చర్చి ఇంకా కట్టలేదు, అక్కడ మనం ఆరాధన నడిపించుకుంటున్నాం. వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే ధర్మశాస్త్రమును మనము పాటించాల్సినటువంటి అవసరం లేదు, కృపలోనికి వచ్చాము. అంటే యేసుక్రీస్తు నమ్ముకొని కృపలోనికి మనం వచ్చాము. కృపలో నిలకడగా ఉండండి, మళ్ళా ధర్మశాస్త్రంలోనికి వెళ్ళిపోవద్దు అని చెప్తాం. తర్వాత ఇంకొక విషయాన్ని చూస్తే చూడండి, కృపను గురించి ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క కృపను వ్యర్థము చేసుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన కృపని వ్యర్థం చేసుకోవద్దు. ఎట్లా వ్యర్థం చేసుకుంటాం? ఎలా వ్యర్థమైపోద్ది? కృప దేవుడు ఉచితంగా మనకిచ్చాడు. ఆ ఉచితమైనటువంటి కృప వలన మనకు రక్షణ భాగ్యం దొరికింది. అందుకే అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనంటే మీరు విశ్వాసము ద్వారా కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డారు. విశ్వాసం వలన కృప ద్వారా రక్షించబడ్డారు. కాబట్టి ఆయన కృప వలన మనము రక్షణ పొందాం. కృప వలన రక్షణ పొందాం. ఉచితంగా దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రక్షణ భాగ్యం వల్ల మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. కాబట్టి కృపను వ్యర్థం చేసుకోవద్దు. బైబిల్లో కృపను వ్యర్థం చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం.
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేవు ఏదైనను మొలచి కలవపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదువేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమండి, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క కృపని పొందకుండా కృపని వ్యర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అతను ఏమంటే ఏశావు. అతని గురించి ఏం చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం అంటే, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అతనంట జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేశాడంట. ఒక్క పూట కూటి కోసం అమ్మివేశాడు. ఒక పూట కూటి కోసం అమ్మేశాడు. మనకు తెలుసు, యాకోబు యొక్క పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. ఏశావు వేటగాడు, చిన్నవాడైనటువంటి యాకోబు సాధువు అని బైబిల్లో ఉంది. అంటే ఇంట్లోనే ఉండేవాడు, తల్లి దగ్గర ఉండేవాడు. ఏశావు ఒక దినాన వేటకెళ్ళాడు, వేటలో ఏమీ దొరకలేదు. ఇంటికి వచ్చేసరికి యాకోబు ఏం చేస్తా ఉన్నాడంటే, మంచిగా వంట సిద్ధం చేశాడు. చిక్కుడుగాయల కూర వండాడు. అది ఎట్లా ఉంది చూడటానికంటే ఎర్రగా ఉందంట. ఏశావు మంచి ఆకలి మీద ఉన్నాడు. తన తమ్ముడిని అడిగాడు, ఏమనంటే ఆ చిక్కుడుగాయల కూర నాకు ఇస్తావా, నేను ఆకలితో ఉన్నానని అడిగాడు. అడిగినప్పుడు యాకోబు ఏమన్నాడంటే, నేను నీకు దాన్ని ఇస్తాను, అయితే దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు, నీకేం కావాలి అంటే నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఏశావు ఏం చేశాడంటే, పోతే పోయిందిలే జ్యేష్ఠత్వం, నాకు ఆ యొక్క కూరని ఇమ్మన్నాడు. చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? తండ్రి దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన వస్తుంది. జ్యేష్ఠత్వం అంటే అబ్రాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు చచ్చిపోయే ఆ చివరి దినాల్లో వాళ్ళ పిల్లలను పిలిచి పెద్దవాడికి ప్రత్యేకమైనటువంటి దీవెన ఇస్తారు. దాన్ని జ్యేష్ఠత్వం అంటారు అన్నమాట. ఆ ప్రత్యేకమైనటువంటి దీవెన నాకొద్దు అని ఈ యొక్క ఏశావు ఏం చేశాడంటే, ఆ చిక్కుడుగాయల కూర కోసం దాన్ని అమ్ముకున్నాడు. దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అదేమిటంటే, ఆ పాఠం ఏమిటంటే, వ్యర్థమైన వాటి కోసము మనం దేవుని యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చేటటువంటి ఆ దీవెన, ఆ మేలు, దానిని ఈ లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి కొరకు దేవుని యొక్క దీవెన మనము పోగొట్టుకోకూడదు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయాడు. 30 వెండి నాణ్యాల కోసం పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు. అందుకే ఆ కింద హెబ్రీయులకు రాసిన పత్రికలో 17వ వచనంలో ఏమన్నా తెలుసా? 12:17లో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. ఆ తర్వాత ఏడ్చాడంట. ఎంత ఏడ్చినా పోగొట్టుకున్నటువంటి ఆశీర్వాదాన్ని తాను సంపాదించుకోలేకపోయాడు అని ఇక్కడ మనము చూస్తాం. పౌలు ఒక మాట అంటాడండి. ఏమంటాడు తెలుసా? మేము పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అల్పమైనవి, ఎన్నదగినవి కావు. చులకనైన ఈ శ్రమ అంటాడు. చులకనైన శ్రమ. అసలు పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడు?
చాలాసార్లు నేను చదివించాను మీ చేత. అన్ని శ్రమలు పొందిన పౌలు ఏమంటాడంటే చులకనైన శ్రమ అంటాడు. ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగుళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైనా ఆపదలలోను నా స్వజనుల వలనైనా ఆపదలలోను అన్యజనుల వలనైనా ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి చూడండి. ఇక్కడ ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో చూడండి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చి ఇంకా ఏమంటున్నాడంటే ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇంకా నేను ప్రభు కొరకు ఎన్నో శ్రమలు, ఇన్ని శ్రమల్ని పౌలు ఏమంటున్నాడు తెలుసా? చులకని శ్రమ. మేము పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ మిక్కిలి చులకనివి అంటున్నాడు. దేవుని బిడ్డలా చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుని యొక్క కృపలో మనము నిలకడగా ఉండాలి. దేవుని కృపలో మనము నిలకడగా, కృపని వ్యర్థం చేసుకోకూడదు, కృప పొందకుండా తప్పిపోకూడదు ఏశావులాగా. రెండవ మాట ఏమిటి అంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అపోస్తులుల కార్యముల్లోనికి వద్దాం. మళ్ళా అపోస్తులుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి. ఏమన్నాడు? విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఎందుకు నిలకడగా ఉండాలి అంటే మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఒక సినిమా యాక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఉదయం చదివాను సోషల్ మీడియాలో. ఏమనంటే ఈ భారతదేశంలో, పెద్ద సినిమా యాక్టర్, ఈ భారతదేశంలో నువ్వు ఉంటే హిందూగానైనా ఉండు, లేదంటే సైనికుడిగా ఉండు, సెక్యులర్గా ఉండమాక అని చెప్పాను. సెక్యులర్గా ఉండొద్దు, ఉంటే హిందూగా ఉండు, లేదంటే సైనికుడిగా ఉండు, అందరూ సమానమే. భారతదేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ సమానమే అనే మాట నువ్వు అనొద్దు అన్నాడు. వీళ్ళకి మత పిచ్చి పట్టింది. వీళ్ళకి మత పిచ్చి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే దేవుని పిల్లలకు శ్రమలే. ఈ మధ్య మరి ఒక మంచి ఛానల్ ఒకటి ఉంది, యూట్యూబ్ ఛానల్. న్యూస్ బాగా చెప్తారు, జెన్యూన్గా చెప్తారు వాళ్ళు. యూట్యూబ్ ఛానల్, అది టీవీ ఛానల్ కాదు.
వాళ్ళు చెప్తా ఉన్నారు, సర్వే చేసి చెప్తా ఉన్నారు ఏమనంటే, ఒక పార్టీ ఉంది, ఒక మతతత్వ పార్టీ ఉంది కేంద్రంలో. ఆ పార్టీ ఏం చేస్తూ ఉందంటే క్రైస్తవులను టార్గెట్ చేసింది, ముస్లిమ్స్ని టార్గెట్ చేయలేదు. ఎవరిని టార్గెట్ చేసిందంటే క్రైస్తవులను టార్గెట్ చేసింది. అందుకే క్రిస్టమస్ దినాన 40 చోట్ల దాడి చేశారు, క్రైస్తవులను 40 చోట్ల దాడి చేశారు. ఏ సంవత్సరం కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత ఎక్కువ దాడి ఎప్పుడూ జరగలేదు. ఎంత ఎక్కువ దాడి జరగలేదు. చర్చిలో క్రిస్టమస్ రోజున ఆరాధన చేసుకుంటుంటే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళను కొట్టి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని చిత్రహింసలు చేశారు. దేవుని బిడ్డలా చూడండి, మనం ఇక్కడ ఆరాధన చేసుకుంటున్నాం, ఒకేసారి ఒక 10 మంది 15 మందో లేకపోతే ఒక 20 మంది మగ మనుషులు ఆయుధాలు తీసుకొని లోపలికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే మనం బాధపడతాం కదా. అట్లాగా మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, చాలా రాష్ట్రాల్లో, నార్త్లో జరిగింది. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనము అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి అని దేవుని యొక్క వాక్యము చెప్తాం. కాబట్టి నిలకడగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి. అల్ప విశ్వాసులుగా ఉండొద్దు, అవిశ్వాసులుగా ఉండొద్దు. చూడండి, నేను మీకు ఒక మాటని చూపిస్తాను. యోహాను సువార్తలోనికి వద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ తోమ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ముందుగానే చెప్పాడు. ఏమనంటే, నేను సిలువ వేయబడతాను, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, అనేక శ్రమలను పొందుతాడు, సిలువ వేయబడతాడు, సమాధి చేయబడతాడు, 3వ దినాన సమాధిలో నుండి లెగుస్తాడని యేసు ప్రభు ముందుగానే తన శిష్యులకి చెప్పాడు. అయితే శిష్యులు దాన్ని నమ్మలేదు, మర్చిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు లేచాడు, తిరిగి లేచి తన శిష్యులు కనపడ్డాడు. అప్పుడు ఒకానొక సమయంలో తోమా లేడు. ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు వారితో కూడా తోమా లేడు. శిష్యులు చెప్పారు తోమాకి, యేసు ప్రభు నిజంగానే సమాధిలో నుంచి లేచాడయ్యా అంటే, తోమా ఏమన్నాడంటే, నేను నమ్మను. నేను ఆయన చేతిని పట్టుకొని ఆ మేకులు గుచ్చారు కదా ఆయన చేతులకి, ఆ మేకులు యొక్క గుచ్చినటువంటి ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అని అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానం కలుగునుగా కానెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా, ఆయనతో నా ప్రభువా, నా దేవా నేను చాలండి.
చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే తోమాకి ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తోమాతో అంటే, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండుము. తోమాలో ఏముందంట? అవిశ్వాసం ఉందంట, విశ్వాసం లేదంట. అవిశ్వాసివైపోయాడు అతను. అందుకని ప్రభు ఏమన్నాడంటే, విశ్వాసివై ఉండుము. అంటే విశ్వాసాన్ని కోల్పోయాడు, పూర్తిగా తనలో నుండి నమ్మకం అనేది పోయింది. అందుకే చెప్తా ఉన్నాడు అపోస్తులుల కార్యాల్లో, విశ్వాసమందు నిలకడగా ఉండండి, నిలకడగా ఉండండి. సోమవారం మొదలుకొని మళ్ళా ఆదివారం వచ్చేదాకా అవిశ్వాసిగా ఉండి, ఆదివారం వచ్చినప్పుడే విశ్వాసిగా ఉండటం కాదు. మనం సోమవారం నుంచి మళ్ళా ఆదివారం వచ్చేదాకా విశ్వాసులంగానే ఉండాలి. మనం పనిచేసే స్థలంలో, మన ప్రయాణాల్లో, మన బంధువుల దగ్గర, మన స్నేహితుల దగ్గర, మన కుటుంబంలో మనము విశ్వాసులముగానే ఉండాలి. అవిశ్వాసులుగా మనం ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు. విశ్వాసిగా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, పేతురు 12 మంది శిష్యులు, పేతురు అతనితో కూడా ఉన్నటువంటి మిగిలిన శిష్యులతో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మత్తయి సువార్తలోనికి వద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి సాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. చాలు. యేసు ప్రభు ముందుగానే చెప్తా ఉన్నాడు. ఏమని? నేను సిలువ వేయబడతాను అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే దేవుని బిడ్డలారా, పేతురు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? 33వ వచనం, 26:33. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని మొమ్మావు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చాలు. పేతురుతో చెప్పాడు. ఏమనంటే, పేతురు అన్నాడయ్యా, వీళ్ళంతా నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. అప్పుడు పేతురుతో యేసు ప్రభు చెప్పాడు. ఏమనంటే, ఈ రోజే, పేతురు ఎప్పుడో తాకు కాదు, ఈ రోజే కోడి కుయ్యక మునిపే నేను ఎవరినో నీకు తెలియదని 3 సార్లు నీవు బొంకుతావు అని చెప్పాను. యేసు ప్రభుని పట్టుకున్నారు సైనికులు, ఆయన కొడుతున్నారు, చిత్రహింసలు చేస్తున్నారు, శిష్యులంతా పారిపోయారు. పేతురు మాత్రం యేసుక్రీస్తు వెనకాల వెంబడేస్తున్నాడు. ఒక చిన్న అమ్మాయి చూసి ఏమందంటే, నీవు యేసుతో కూడా ఉన్నవాడవే కదా అంది. ఆ మాట అన్నప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడంటే, ఆ యేసు ఎవరో నాకు తెలియదు. మళ్ళా ఇంకొక వ్యక్తి, నువ్వు యేసుతో ఉన్నోడివే అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదండి అన్నాడు. 3వసారి కూడా అదే మాట అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కోడి వెంటనే కూసి. ఏమన్నా ఒక మాట చెప్పనా? పేతురు తన విశ్వాసాన్ని, అల్ప విశ్వాసి అయిపోయాడు, భయపడ్డాడు. నాకు తెలియదని చెప్పి ఆయన
బొంకాడు. విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోయాడు. విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోలేదు, కానీ విశ్వాసంలో తొట్టిల్లిపోయాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం విశ్వాసములో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా. ఇక మూడో మాట, చివరి మాట చూసుకుందాం. మనం నిలకడగా ఉండాల్సినటువంటి మూడో విషయం ఏమిటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నిలకడగా ఉండాల్సినటువంటి మూడో విషయం ఏమిటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండండి. దేని యందు నిలకడగా ఉండాలి? ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ప్రతి దినము మనము ప్రార్థన చేసే విషయంలో నిలకడగా ఉండాలి. ఆదివారం ఆరాధన విషయంలో నిలకడగా ఉండాలి. శుక్రవారం విజ్ఞాపన కూడిక విషయంలో మనం నిలకడగా ఉండాలి. మనము నిలకడగా ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎంత అద్భుతమైన మాట అండి. ఎన్నిసార్లు ఈ మాటను నేను చూపించాను, ఎన్నోసార్లు మీ చేత చదివించాను. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, ఆయన పెందల కాడనే లేచాడు. పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందలకాడిని లేచి ఏం చేశాడు? నేను కొంతమందిని ముసలోళ్ళని గమనిస్తూ ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే లేస్తారండి. 3ంటికి లేచేవాళ్ళు ఉన్నారు, 4ంటికి లేచేవాళ్ళు ఉన్నారు. లెగవంగంటే ఆ ఎంగిలి బీడి ఎత్తుక్కుంటారు. ఎక్కడుందా అని ఆ చుట్ట కానీ ఆ బీడీ కానీ ఎత్తుక్కుంటారు. ఆ ఎంగిలి బీడి తాగి, ఆ చుట్ట తాగి సెంటర్కి వెళ్ళి టీ తాగి అప్పుడు ఇంటికి వస్తారు. పెందలకాడనే పెందలకాడనే అది లెగవంగంటే అది ముట్టించకపోతే ఏమైద్దో, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తాగుదామా, ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తాగుదామా అని అన్నట్టుగా ఉంటుంది కొంతమంది పరిస్థితి. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు దేనిలో నిలకడగా ఉండాలి అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. మా యొక్క బంధువుల ఒక అబ్బాయి ఉన్నాడు నులకపేటలో, శివ. ఆ అబ్బాయి పేరు శివ, తోకల శివ. మొన్న ఒక చోట ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్కి వచ్చాడు. వచ్చి రాత్రి వచ్చాడు, బరీగా తాగున్నాడు. పొద్దున తెల్లారిందండి. తెల్లారంగంటే 5 గంటలకల్లా మళ్ళా తాగాడు. తాగి బాగా మత్తుగా మాట్లాడుతుంటే నేను అన్నాను, ఏమన్నానంటే, ఇంత పొద్దున్నే నువ్వు ఎట్లా తాగావు? మామయ్య శివతో ఆట సింహంతో వేట మంచిది కాదు మామయ్య అంటున్నాడు. హల్లెలూయా. శివతో ఆట సింహంతో వేట మంచిది కాదు మామయ్య.
నేను తాగుతానంతే, ఎక్కడెక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ మందు దొరికిద్దో నాకు తెలుసు అని చెప్పి చెబుతాం. వాడు నిలకడగా ఉన్నాడండి తాగే విషయంలో. వాడు నిలకడ చూడండి ఎంత నిలకడగా ఉన్నాడో తాగే విషయంలో. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ప్రార్థన యందు నిలకడగా. నిమిషానికి ఒక సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. నిమిషానికి ఒక సిగరెట్. నిలకడ ఎందులో నిలకడ? సిగరెట్ తాగే విషయంలో నిలకడ. దేవుని బిడ్డ, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము. యేసుక్రీస్తు పెందలకాడిని లేచి ఇంకో చోట ఏమనుందంటే ఆయన ప్రతిదినము ఒలీవల కొండకు వెళ్ళి సాయంకాలము ప్రార్థన చేయుచూ ఉండెను. ప్రతి రాత్రి ఆయన వెళ్ళిపోయి ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. కాబట్టి మనం ఎందులో నిలకడగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము చూసాము, అదేమిటంటే కృపలో నిలకడగా ఉండాలి. రెండోది విశ్వాసములో నిలకడగా ఉండాలి. మూడోది ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ వాక్కులు మీ బిడ్డలు విన్నారు, అందును బట్టి వందనాలు. మీ వాక్కులు ఫలింప చేయండి, ప్రతి ఒక్కరిలో సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.